పడేశారు. కొద్దిగా పానం ఉంది. ప్రాణం ఉన్నప్పుడు అటువైపు ఇద్దరు వెళుతున్నారు. అట్లా ఒక అర్చకుడు ఒక లేవీయుడు, ఒక అర్చకుడు ఒక లేవీయుడు. తర్వాత మూడో వ్యక్తి ఎవరు? మంచి సమరీయుడు. ఒక తెలియని వ్యక్తిని అలా కొట్టి చంపారు. అక్కడ స్టోరీ ఉన్నదన్నమాట. ఆ ఒక స్టోరీని ఒక వ్యక్తిని, ఒక బాటసారిని కొట్టి పడేసినప్పుడు, కొర ప్రాణంతో ఉన్నప్పుడు ముగ్గురు వ్యక్తులు అలా వెళుతున్నారు. వెళ్ళే క్రమంలో ఒకడు చూశాడు. చూసి నాకెందుకులే, ఈ రక్తం నాకు అంటుకుంటుంది అని వాడు వెళ్ళిపోయాడు. ఇంకొకడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు. అర్చకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు. అబ్బో నేను నాకు కేసు అవుతుంది అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. తర్వాత మూడోవాడు ఎవరు వచ్చారు? మంచి సమరీయుడు వచ్చాడండి. మంచి సమరీయుడు వచ్చి ఆయన గుండె తరుముకుపోయింది. అర్థమవుతుందా? అయ్యో నాలాంటి మానవుడు ఈడ కొన ఊపిరితో కొట్టుబెట్టాడుతున్నాడు అని చెప్పేసి తన గాడిద మీద ఎక్కించుకొని, తన రథం మీద ఎక్కించుకొని ఒక హోటల్కి తీసుకెళ్ళి, నీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి నేను ఇస్తాను అని చెప్పి అక్కడ న్యాయం చేశాడండి మంచి సమరీయుడు. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డారా, న్యాయమైనది ఎట్టిదో విచారించి చూద్దాము రండి. అది మేలైనదేదో మనంతట మనము విచారించి తెలుసుకుందాము రండి. రైట్? ఆ సమరీయుడు ఏం చేశాడు? అతనికి ఏమైంది? అతనెవరు? ఒక వ్యక్తి దొంగల చేత కొట్టబడి పడ్డాడు, ఒక తెలియని బాటసారి అని చెప్పి తరచి చూశాడండి. ఏం చేశాడు? ఇతడు మనోడా, మీరు ఎవరు? అవునా కదా? ఈ రోజులలో మనం కూడా ఎవరన్నా పడిపోయి ఉంటే యాక్సిడెంట్ కాగానే వెంటనే వెళ్ళి అయ్యో అయ్యో అని ఇలా చూస్తూ ఉంటాం, ఇలా చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలలో మేలైనది చెయ్యారు, ఇలా యాక్సిడెంట్ కాగానే వాడికి ఆ చూడని కూడా, ఒకరి వైపు చూడని కూడా చూడడు, అలా వెళ్ళిపోతాడు. అప్పుడు వాడి బంధువులే కావచ్చు కదా, వాళ్ళ ఇరుగు పొరుగు వారు కావచ్చు కదా, వాళ్ళ నైబర్స్ కావచ్చు కదా, ఏమండి వారికి తెలిసిన వారు కావచ్చు కదా. అప్పుడు అంటాడు ఆయన, అయ్యో నేను అటువైపు ఉండే వచ్చాను, ఆ రోజు నేను చూస్తే బాగుండు, అతను బతికి ఉండేవాడేమో, వాడు ఎవరు తీసుకెళ్ళలేదు హాస్పిటల్కి అని చెప్పి నువ్వు అనుకోవచ్చు కదా. కనుక ప్రియమైన వారులారా, కాబట్టి మేలైనదేదో మనంతటా మనము విచారించి తెలుసుకుందాం రండి. అవును, ఎక్కడ ఏది జరిగినా అక్కడ నీవు ఉండాలండి. ఒక మంచి చేయాలి, ఒక కార్యం చేయాలి. యాకోబు భక్తుడు చెప్పినట్టుగా మేలైనది చేయగలిగి అలాగూ చేయని వానికి ఏం కలుగుతుందంటే పాపము కలుగుతుంది. మరి ఈ రోజున మనము మేలు చేస్తున్నామా? మేలు చేస్తున్నామా అంటే మనం ఎవరికి మేలు చేయడము లేదు. కనుకనే చూద్దాము రండి అని ఎలీహు వారి స్నేహితులను వెంటబెట్టుకొని ఆ మార్గం గుండా ఎక్కడ ఏది జరిగినా కానీ వాళ్ళు తరచి చూస్తున్నారు ఏం జరుగుతుందా. మరి ఆ క్రమంలో చూడండి, యోబు గారికి ఒక ఇన్సిడెంట్ జరిగింది. యోబు గారి ఇంట్లో మంచాన పడి ఉన్నాడు. యోబు గారు ఏం చేశారు? మంచాన పడి ఉన్నాడు, రోగస్తుడై ఉన్నాడు. ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు వెళ్ళారు. అరే బాబు యోబు, నువ్వేంట్రా దేవుని నమ్ముతున్నావేంటి? రారా నాయన, మాతో ఆడుకుంటూ లేకపోతే మాతో తాగుతూ తింటూ అని వాళ్ళు అడిగి ఉండవచ్చు, స్నేహితులు కదా అని వాళ్ళు అడిగి ఉండవచ్చు. కానీ ఇక్కడ ఎలీహు అనే మాట ఏంటంటే, జ్ఞానులారా నా మాట వినుడు, అనుభవాజ్ఞశాలులారా నా మాట చెవియకుడి. ఇది దేవుడు ఎలీహు ద్వారా మాట్లాడుతున్న మాట. మనం ఏది మాట్లాడినా కానీ జ్ఞానయుక్తంగా మాట్లాడాలి. ఏది మాట్లాడినా ఏం చేయాలి? మంచి తెలివిగా మాట్లాడాలమ్మా. అనవసరంగా మాట విడితే రాదు కదండి. కట్ చేయి.